పరిష్కార మార్గం చెప్తూ ఉంటారు. ఓకేనమ్మా. యాక్చువల్గా నెగటివ్ ఫీలింగ్స్ అనేది అసలు బాడీలో ఉండకూడదండి. నెగిటివ్ ఫీలింగ్స్తో ఏది ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేది కూడా నేను అంటే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలుగుతాను. యాక్చువల్గా ఇప్పుడు ఒక అతను మామూలుగా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఒక అతను వెళ్తుంటే ఒక పాము వచ్చి అతను కాటేసింది. బయట అంటే కాటు వేయడం జరుగుతుంది. అతను హాస్పిటల్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మామూలుగా అడవి ప్రాంతం కాబట్టి, పల్లెటూరులో కాబట్టి హాస్పిటల్ నుంచి చాలా లాంగ్లో ఉంటుంది. అయితే అతనికి పాము కాటేసినప్పుడు ఆ పక్కన్న వ్యక్తి వచ్చేసి, అయ్యో అది త్రాచుపాము కదా, జస్ట్ కుట్టగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలో చనిపోతాడు, ఇంకా బ్రతుకున్నాడా అని ఒక ఫీలింగ్లు అతని ముందు క్లయింట్ ముందు చెప్పేవారికి అతనే అనుకుంటాడంటే ఆ భయానికి ఆ చెమటలు వచ్చేసి అప్పుడే ప్రాణం విడిచాడు. అదేవిధంగా పాము కుట్టిన వ్యక్తికి అసలు అది పామే కాదు, అసలు మామూలు పాము, అసలు దానికి విషయమే లేదు, అది కుడితే అసలు హాస్పిటల్ కూడా అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి అంటే అతని డేర్నెస్ అంటే అతను ఏమనుకుంటాడంటే, అమ్మ నాకు అసలు మామూలు పాము కాటేసిందంటే ఏం లేదు నేను బ్రతుకుతాననే ఆ ఒక ఫీలింగ్తోని హాస్పిటల్ పోయే వరకు బ్రతకగలుగుతాడు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరు కూడా ఏ విషయంలో కూడా భయపడద్దు. ఒక వ్యాపారం పెట్టినప్పుడు వ్యాపారంలో ఫస్ట్ మీరు ఒకటి చూడండి, మీరు ఎప్పుడు వ్యాపారం పెట్టినా కూడా చాలామంది ఏమనుకుంటారంటే అసలు నా వ్యాపారం నడుస్తుందో నడవదో అని ఒక ఫీలింగ్, నెగిటివ్ ఫీలింగ్ అనేది మనసులో ఉంచుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ నెగిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్గా ఆలోచించండి. నడుస్తుంది, ఎందుకు నడవదు, నడుస్తుంది. చాలామంది అనుకుంటారు మామూలుగా నేను ఇంత నిజాయితీగా ఉన్నా కూడా నా వ్యాపారం నడవట్లేదు, పక్క వాళ్ళ వ్యాపారాలు నడుస్తున్నాయి ఏంటంటే అది ఓన్లీ నెంబర్లో ఉన్న సంఖ్యాబలం మాత్రమే. దాంట్లో న్యూమరికల్ నెంబర్ అంటుంది. న్యూమరికల్ నెంబర్ ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టిన బర్త్ నెంబర్ అనేది 5 సిరీస్లో పుట్టిన వాళ్ళకి మామూలుగా 5+, బుధుడు ఉచ్చస్థితిలో ఉన్న వారికి అసలు అది బ్రహ్మాండమైన జాతకం అమ్మ. ఆ జాతకం కనుక ఎవరికన్నా ఉంటే బ్రహ్మాండంగా. అందరూ అనుకుంటారు 5వ తారీఖులో పుట్టాను, 3వ తారీఖులో పుట్టాను, 1వ తారీఖులో పుట్టాను, నా గ్రహ పరిస్థితి ఎవరు ఆలోచించరు. కాకపోతే మా దగ్గరికి వస్తే అతని గ్రహ ఫలితాలను ఉచ్చస్థితిలో ఉన్నాడా నీచ స్థితిలో ఉన్నాడా, అసలు అతనికి ఏ గ్రహ ప్రభావం అతని మీద ఉంటుంది అని చెప్పేసి అతని లైఫ్ని మొత్తం విషదపరిచి ఫజిల్స్ వేసి యాక్చువల్గా గ్రాఫ్ వేసి దానిలో చూసేసి అతని ఎక్కడ అసలు మూలం, అసలు మనకు ఒక లైట్ వెలుగుతుందంటే ఏదో ఒక జస్ట్ బల్బు అంటే మామూలు ఒక స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయమ్మ. ఇప్పుడు దానిలో ఫ్యాన్ది ఉంటుంది, తర్వాత లైట్ది ఉంటుంది, తర్వాత ఇంకా కూలర్ది ఉంటుంది, ఫ్రిడ్జ్ది ఉంటుంది, ఏసీది ఉంటుంది, టీవీది ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆ బోర్డు మీద. మనం కరెక్ట్ ఆ స్విచ్ అనేది ఫ్యాన్ మీదకి ఇట్లా వెళ్తేనే ఫ్యాన్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ మీద చేస్తేనే లైట్ వెలుగుతుంది. అట్లా మన లైఫ్లో కూడా అసలు ఇతని యొక్క భావ పరిశీలన చేసేది ఉంటే ఇతను మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏ నెంబర్ స్విచ్ చేయాలి అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉంటే కంపల్సరీ రిజల్ట్స్ అయితే దీంట్లో తప్పకుండా వస్తాయమ్మా. అది మామూలుగా నేను ఈ రోజులలో చాలామంది చూస్తున్నానమ్మా, న్యూమరాలజిస్టులు చాలామంది ఉన్నారు, బుక్స్ కూడా చాలా అరుదుగా ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తున్నాయి. కాకపోతే ఒక్కటి వాళ్ళకి చెడు మాత్రం తలపెట్టద్దమ్మా. నా విషయంలో చెప్పేది ఏంటంటే చెడు మాత్రం ఎట్టి కోసానా కూడా వాళ్ళకి తలపెట్టద్దు, మంచి చేయాలి. ఎందుకంటే ప్రయోగాలు చేస్తున్నారు, న్యూమరాలజీ మీద ప్రయోగాలు, సంఖ్యలతో అసలు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. ఏదో నేను న్యూమరాలజిస్ట్ అని చెప్పేసి 1, 2, 3 నేర్చుకోండి. జ్ఞానం అనేది ఎంత ఇస్తే అంత వస్తుంది జ్ఞానం. కాబట్టి మీరు నేర్చుకోండి, 10 మందికి సేవ చేయండి కంపల్సరీ, నేను చెప్తున్నాను కదా. కాబట్టి దానిలో కరెక్ట్గా అసలు సెంటెన్స్, అసలు న్యూమరికల్ నంబర్స్ చూడాలి, గ్రహాల ఉచ్చస్థితి నీచ స్థితి చూడాలి. తర్వాత దీనిలో నేను 3 రకాల పద్ధతుల్లో చూస్తాను, ఆ 3 రకాల పద్ధతులు కూడా చూడాలి. ఇవన్నీ చూసినప్పుడే బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. చాలా వివరంగా తెలియజేశాను. ఎటువంటి సమస్యకైనా సరే మూలాలు వెతికి ఖచ్చితంగా మీరు పరిష్కార మార్గం చెప్తాను, అందుకే అందరూ అంటుంటారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే, నా పేరు విజయలక్ష్మి అండి. మా సార్ గురించి తెలుసుకుందాం. తప్పకుండా తెలుసుకోవచ్చు. వారి పేరు? శంకర్ సత్యనారాయణ రాజు. ఎవరు పిలుస్తుంటారు అందరూ? రాజు అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ 5/11/63. 5/11/1963. మార్నింగ్ 6:20. ఓకే, సమస్య ఏంటండి? ఆయన ఇప్పుడు ప్రాఫిట్ షూ మార్ట్ లో మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నారండి. ఓకే. కాకపోతే ఆయనకి కొద్దిగా సర్వీస్ కింద మీద కొద్దిగా సోరసిస్ లాగా వచ్చింది. ప్లస్ ఇప్పుడు అదే షూ మార్ట్ లోను మళ్ళీ వేరే వాళ్ళు స్నేహితులు షాప్ పెడుతున్నారు, పార్ట్నర్షిప్ మంది పడి జరిగింది. అందులో సక్సెస్ అవుతారా అవరా? ఓకే, ఒకటి స్కిన్ ప్రాబ్లం అంటున్నారు, రెండోది పార్ట్నర్షిప్ బిజినెస్ లో సక్సెస్ అవుతారా లేదా, లేదంటే ఇదే ఉద్యోగం చేస్తే కంటిన్యూ అయితే బాగుంటుందా లేదా అని అడుగుతున్నారు కదా. రామకృష్ణ నిహాన్ గారు పేరు పరిశీలిస్తున్నారండి, వివరాలన్నీ చెప్తారు. మరి ఎన్నాళ్ళ నుండి ఆ కంపెనీలో మీ వారు పనిచేస్తున్నారు? మరి ఈ ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది ఇలా పార్ట్నర్షిప్ పెట్టాలని? పార్ట్నర్షిప్ అనేది ఇక్కడికి ఒక 5 నెలల నుంచి వచ్చిందండి. ఓకే, ఉద్యోగపరంగా ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళ నుండి అండి?
ఉద్యోగం నుంచి ఉందండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే, చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు, ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ గారితో మాట్లాడండి. ఓకేనమ్మా. రాజు అనే పేరులో అక్షరాలు సంఖ్యాబలం లేదమ్మా. రాజు అంటే జస్ట్ ఎంత వస్తుందంటే లెటర్ వచ్చేసి 10 సిరీస్ వస్తుంది, 1 వస్తుంది. రాజు అనే పేరులో 10వ నంబర్ బాగలేదమ్మా. అది తర్వాత పేరు పెంచుకోవాలి. అసలు కొంచెం రాజు అనే పేరు ఇంకేమైనా అటాచ్ చేయగలుగుతారా మీరు? పూర్తి వివరాలు చెప్పండి. రాజు అనే పేరుని ఇంకేమైనా అటాచ్ చేసుకుంటే బాగుంటుందంటే శంకర ప్రసాద్ అయితే అన్నారు కదా, ఆ విధంగా రాజు అని కూడా అన్నారండి. ఓకేనండి. అయితే రాజు అనే సిరీస్లో 14 వస్తుంది, 10వ నంబర్ వస్తుంది. సిస్టంలో చూస్తే అన్ని రివర్స్ నంబర్లే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 5/11/1963 అండి. మీరు ఒకటి చెప్తున్నానమ్మా, నేను చెప్పింది 100% జరిగే తీరుతుంది. మీరు ఏంటంటే మీకు పొత్తుల వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు అసలే పనిచేయవు. ఎందుకంటే మీకు 7+లో ఉన్నాడు చంద్రుడు, నీచంలో ఉన్నాడు, రాహు నీచంలో ఉన్నాడు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం మీకు పనిచేయవు. మీరు పెట్టుకుంటే ఓన్గా పెట్టండి, బిజినెస్ బాగుంటుంది. ఏంటంటే దీంట్లో మీరు ఒక్కటి పాటించండి, లీగల్ బిజినెస్ అంటే మామూలుగా ఐటీ ప్రభుత్వానికి చెందేది కంపల్సరీ కట్టాలి. కాకపోతే తను రాహుకేతు పూజ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. అయితే మీరు పార్ట్నర్షిప్ వ్యాపారం అయితే పెట్టవాకండి, 100% చెప్తున్నాను. మీరు పెట్టిన 4 మంత్స్లోనే ప్రాబ్లమ్స్లో ఇరుక్కోక తప్పదని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అనేది నాకు దీనిలో నంబర్ను బట్టి చెప్పగలుగుతున్నాను. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల వాటికి జోలికి వెళ్ళకండి. అదేవిధంగా రాజు అనే అతనికి భవిష్యత్తు బాగుందమ్మా, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఎలర్జీ అంటున్నారు కాబట్టి నేను మంచి నంబర్ ఇస్తున్నా. ఎలర్జీకి సంబంధించింది అంటే హెల్త్కి సంబంధించింది 32 నంబర్ ఇస్తున్నా. హెల్త్, ఎడ్యుకేషన్ మామూలుగా ఈ నంబర్లో ఎటు స్ప్రింగ్ నంబర్ అంటారు, ఎటు సమస్యలు ఉంటే అటువైపు వంగుతుంది, ఆ సమస్యలు క్లియర్ చేస్తుంది. కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఈ నంబరు బాగా పనిచేస్తుందని కూడా నేను చెప్తున్నాను. యాక్చువల్గా రీసెంట్లీగా నాకు ఒక ఆమె కూడా ఫోన్ చేసిందండి. మీరు లైవ్లో కరెక్షన్ ఇచ్చారు సార్, నేను అది రాస్తే నాకు రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని సంవత్సరాల నుండో మేము ఇల్లు చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఇల్లు చేంజ్ చేసినాం, ఈరోజు ఒక మంచి స్థాయిలో ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటున్నాం అది చెప్పేసి తను కూడా వాళ్ళకు ఒక ఆలోచన విధానం అనేది ఇంత పవర్ ఉంటుందంటే యాక్చువల్గా నేను ఒకటే సిరీస్లో చూస్తున్నాను. ప్రతి చూసిన వాళ్ళకి ఒకే సిరీస్లో చూడడం వల్ల ఆ మాత్రం సక్సెస్ అనేది వస్తుంది. ఫుల్గా మీకు సక్సెస్ రావాలంటే కంపల్సరీ నన్ను మా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. చాలామంది అంటుంటారు దీనివల్ల లాభాలు లేవు, నష్టాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా దీనిలో రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడికి లైవ్లో ప్రోగ్రామ్స్ 4 మంత్స్ అవుతుంది, అందరికి కూడా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంది. ఎవరు కూడా నాకేం జరగలేదని కూడా ఇంతవరకు నాకు ఎవరు కూడా కాల్ చేసి చెప్పలేదు. వాళ్ళకు తీసుకున్న అమౌంట్కు నేను మంచి న్యాయం కూడా చేస్తానని కూడా చెప్తున్నాను. అదేవిధంగా RRAJHU రాజు, RRAJHU రాజు అని చెప్పేసి 32 టైమ్స్ రాసుకోండి, 32 డేస్ రాసుకోండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్సెస్ చేసుకోండి. ఇది ఒకటే సిరీస్లో ఇస్తున్నానమ్మా. కాబట్టి మీరు టైం కనుక ఉండేది ఉంటే మా దగ్గరకు వస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంది. ఇంకొక సిరీస్లో 18 నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు రాజు అనే పేరులో అసలు సంఖ్యాబలం సెట్ చేయడం అనేది అంత సులువైన మార్గం కాదు. ఎందుకంటే ఒక పేరును సెట్ చేసినప్పుడు మినిమం ఏ విధంగా సెట్ చేయాలి, అసలు దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని క్లియర్గా చూసి చెప్పాలి. లైవ్లో కొన్ని సాధ్యపడతాయి, కొన్ని లక్కీగా కలుస్తాయి, కొన్ని లక్కీగా కలవు అక్షరాలు. మీరు మా దగ్గరికి వస్తే పూర్తిగా మంచిగా పరిశీలించి మరి నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా వ్యాపార కారకుడు బుధుడు మంచి బ్రహ్మాండమైన నెంబర్ 5వ తారీఖులో పుట్టాడు కాబట్టి అతనికి లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 5 కానీ లక్కీ డేట్గా చెప్పుకోవచ్చు. లక్కీ డేస్ వచ్చేసి మంగళవారం తప్ప అన్ని రోజులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. తర్వాత లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, సిమెంట్ కలర్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్. తర్వాత డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కు. మీకు వ్యాపారం అభివృద్ధి, మీరు పెట్టిన దానిలో వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఒకటి మీరు ఒకటి పూజ విధానం చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ఏమంటే శుక్రవారం రోజు తులసి గద్దెకి అమ్మవారికి శుక్రవారం రోజు 6 తర్వాత చీకటి పడ్డాకనే 6 తర్వాత మీరు దీపం పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి మీ యొక్క కోరికలన్నీ కోరండి. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నట్టుగా ఉంటుంది. 100% ప్రతి ఒక్కరమ్మ టెలివిజన్ సెట్ల మీద కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు చేసి చూడండి. ఒక 5 వారాలు చేసి చూడండి ఎలా ఉంటుంది. అసలు సార్ చెప్పింది రియలా కాదని తెలుసు. ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఇంట్లోకి సాధారణంగా స్వాగతించినట్టు ఏ సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచి బ్రహ్మాండమైన రిజల్ట్స్తో మీరు వస్తాయి. కాబట్టి నేను చెప్పిన చిట్కాను కూడా మీరు మామూలుగా పూజా విధానం అనేది చేయండి. అవసరమైతే మీరు ఒక 5కి అన్నదానం చేసినా ఇంకా దానిలో ఇంకా తీర్పు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంటుందని కూడా నేను చెప్తున్నానమ్మా. ఓకే, చాలా వివరంగా చెప్పారండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో
చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి, ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మరి పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు కదండి, పర్యటన వివరాలు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ఓకేనమ్మా, పర్యటన వివరాలు వచ్చేసి సండే రోజమ్మా ఖమ్మంలో ఉంటామమ్మా. సండే రోజు 31వ తారీఖు 8వ నెల ఖమ్మంలో ఉంటామండి. వరంగల్ వచ్చేసి 1వ తారీఖు 9వ నెలలో వరంగల్లో ఉంటామండి. కరీంనగర్ వచ్చేసి 2వ తారీఖు 9వ నెల, వైజాగ్ నర్సీపట్నం వచ్చేసి 3/9, తర్వాత అనంతపూర్ వచ్చేసి 4, పొద్దుటూరు కడప వచ్చేసి 5, తిరుపతి చిత్తూరు 6, గుంటూరు విజయవాడ 7, హైదరాబాద్ వచ్చేసి 8, కర్నూలు 9, ఒంగోలు వచ్చేసి 10వ తారీఖు, నెల్లూరు 11, తణుకు రాజమండ్రి 12, బెంగళూరు వచ్చేసి 13, హైదరాబాద్ వచ్చేసి 14, విజయనగరం శ్రీకాకుళం వచ్చేసి 15, తర్వాత చీరాల, తర్వాత మిర్యాలగూడ వచ్చేసి 16, నల్గొండ 17, ఏలూరు భీమవరం 18, 19 వచ్చేసి ఒరిస్సాలో ఉంటామండి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందుగానే మీరు బ్యాంకులో అమౌంట్ వేసి రిజర్వ్ చేసుకుంటే, బుక్ చేసుకుంటే మీరు చూడడానికి బాగుంటుంది. ఈ డేట్లలో మీరు ఎప్పుడైనా కూడా వచ్చినా పర్లేదండి. ఈ డేట్లలో మీరు ఈ కాంబినేషన్ అంటే ఈ డేట్లలో టూర్లలో వస్తుంటాం, అప్పుడు మీరు కంపల్సరీ బ్యాంకులో వేసేసి మీరు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా ఇస్తాను. మా దగ్గరికి రాలేని వాళ్ళు మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకు కూడా మేము మంచి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తున్నాం. వాళ్ళ యొక్క సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు దూర ప్రాంతాల్లో మాకు అమెరికా నుండి ఇతర దేశాల నుండి కూడా మన తెలుగువారు కాల్స్ చేస్తున్నారమ్మా. వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అనుకుంటారు, చాలామంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంచి డబ్బు సంపాదన బాగుంటుంది అని ఉంటారు, కానీ వాళ్ళు చాలా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారమ్మా. నాకు వాళ్ళ కష్టాలు వింటుంటే అసలు మన కన్న తల్లి వంటిది మన దేశం. ఇక్కడ వదిలి అక్కడికి వెళ్ళాం సార్, అసలు మాకు అన్ని ప్రాబ్లమ్సే, రకరకాల ప్రాబ్లమ్స్ అసలు అని చెప్పేసి చాలామంది కన్నీరు పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయమ్మా. ప్రతి ఒక్కరికి కూడా మంచి మీరు అక్కడికి మన దేశం విడిచి వెళ్ళారు కాబట్టి మీతో నేను ఇచ్చే నెంబరు మీకు మిత్ర సంఖ్యలుగా మీ పేరులో ఉంచుతున్నాను. మీకు అవి శ్రీరామ రక్షగా ఉంటాయని కూడా నేను అందరికీ చెప్తున్నానమ్మా. ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ ప్రకారం మీ పిల్లలకి పేర్లు పెట్టుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా వ్యాపారాలకు కానీ ఇంకా మీరు ఏ పని చేసినా కూడా న్యూమరాలజీ పరంగా పెట్టుకోండి. మీరు మీ లైఫ్లో ఎవ్వరు కూడా మీకు సపోర్ట్ చేయకుండా మీ పేరులో ఉన్న అక్షరాలు సపోర్ట్ చేస్తాయి. మిమ్మల్ని ఎప్పటికీ ఎల్లకాలం ప్రొటెక్షన్గా ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా దీంట్లో ఉంటున్నాయని కూడా నేను చెప్తున్నానమ్మా. చాలా వివరంగా చెప్పారండి. ఒక కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? నమస్తే, విజయలక్ష్మి అండి నా పేరు. విజయలక్ష్మి గారు, మీ కాల్ బాగానే కలుస్తుందండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 12, 69 అండి. సెప్టెంబర్ 12, 1969. అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? లక్ష్మి అని పిలుస్తారండి. లక్ష్మి అని పిలుస్తుంటారా? సమస్య ఏంటండి? పిలుస్తారు, లక్ష్మి అని కొంతమంది పిలుస్తారండి. ఎక్కువ శాతం ఏ పేరుతో పిలుస్తారో చెప్పండి. ఎక్కువ శాతం లక్ష్మి అని పిలుస్తారండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. హెల్త్ ప్రాబ్లం అండి. ఎప్పుడు మొహాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవి బాగుంటాయండి. ఓకే, ఎన్నాళ్ళ నుండి? ఇక్కడికి 10 years నుంచి ఉన్నాయండి. మందులు వాడితే తగ్గుతుంది, మళ్ళీ మామూలుగా మళ్ళీ వస్తున్నాయి. సుమారుగా 10 సంవత్సరాల నుండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మందులు వాడితే తగ్గుతుంది, లేదా ఇబ్బంది పెడుతుంది. మాట్లాడండి, రామకృష్ణ హాన్ గారితో వివరాలు చెప్తారు. ఓకేనమ్మా. సెప్టెంబర్ 12, 1969 డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీకు అధిపతి గ్రహం 9 అవుతున్నాడమ్మా. తర్వాత కేతు నీచంలో ఉన్నాడు, రాహు నీచంలోనే ఉండడం జరిగింది. చంద్రుడు మాత్రం సేమ్ నీచంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఉంటాయి. మీరు ఆ విషయం చెప్పకున్నా కూడా నేను కంపల్సరీ మీరు నా దగ్గర అపార్ట్మెంట్ తీసుకొని వస్తే ఈ విషయమే చెప్పేవాడిని. ఎందుకంటే ఈ సమస్యలతో మీరు బాధపడతారు అనే విషయం కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే విజయలక్ష్మి అనే పేరులో యాక్చువల్గా 30 నెంబర్ వస్తుందమ్మా. విజయలక్ష్మి అనే పేరులో 30 నెంబర్ వస్తుంది. ఇది మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కు బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఇక్కడ ఈ సిరీస్లో మీకు మంచి లాభం అనేది అంటే మంచి వ్యవహారం అనేది ఇక్కడ లేదమ్మా. ఈ 3కి 3 అసలు యాడ్ చేస్తే మంచి రిజల్ట్స్ కూడా రావని కూడా నేను చెప్తున్నాను. నేను ఎన్నో పరీక్షలు, ఎన్నో రీసెర్చ్లు చేశాను. ఈ 3rd అంటే 12 అంటే 2-1-3 డేట్ వాళ్ళకి మళ్ళీ 3వ నెంబర్తో ఎప్పుడు కూడా మనకు కరెక్షన్ ఇవ్వకూడదు. అదేవిధంగా లక్ష్మి అని పిలుస్తున్నారు అంటున్నారు. లక్ష్మిలో లాస్ట్ కై ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను కూడా చెప్తున్నాను. చాలామంది అంటారు ఇది ఉంది అది ఉందండి, ఇది చెప్పగానే ఇప్పుడు యాక్చువల్గా లక్ష్మి అనే పేరులో ఐ ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అంటే అందరికీ ఉండకపోవచ్చు అండి, కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే ఈ లక్ష్మి
లక్ష్మి అంటే లాస్ట్కి అయి ఉన్న వాళ్ళు అయ్యో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది కావచ్చు అని చెప్పేసి ఆ సెట్ల మీద వాళ్ళు టెలివిజన్ వింటున్న వాళ్ళు నాకు ప్రాబ్లమ్స్ ఉన్న సార్ను కలవాలని చెప్పేసి అట్లా అనుకోకండి అమ్మా. కంపల్సరీ అయ్యి ఉంటే కొంతవరకు ప్రాబ్లం అంటే మీ జాతక పరిశీలనలు చేసిన తర్వాతనే నేను మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని కూడా నేను చెప్తాను. కాబట్టి నేను కరెక్షన్ ఇస్తున్నానమ్మా. బ్రహ్మాండంగా కలిసింది పేరు LAKSHMMY లక్ష్మి. దీంట్లో మీకు లక్కీ ఏంటంటే ఓవెల్ మాత్రం ఒకటే వస్తుందండి. ఇట్లా సెట్ చేసిన వాళ్ళకి అసలు నేను దాదాపుగా ఆల్మోస్ట్ ఇట్లనే సెట్ చేస్తానండి. ఆల్మోస్ట్ నేను జస్ట్ ఓవెల్ ఒకటి రావాలనే ప్లాన్ చేస్తాను. కానీ ఆమె అదృష్టం ఏందో కానీ ఈరోజు ఓవెల్ ఒకటి కలిసింది. ఒకటి మీరు టెలివిజన్ సెట్ల మీద కూర్చున్న న్యూమరాలజిస్ట్ కూడా వినండి. ఎందుకంటే ఓవెల్ పైన ఒక్కటి కనుక ఉండేది ఉంటే వాళ్ళ జాతకం మహర్జాతకం జస్ట్ 3 monthsలోనే మీరు హెల్త్ పరంగా క్యూర్ అవుతారు. ఈ 1 సిరీస్లో పేరు కలవడం అంటే అది ఆషామాషి కాదని కూడా నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి కరెక్షన్ నోట్ చేసుకోండి అమ్మా. మళ్ళీ ఈ అవకాశం మీరు మిస్ అవుతుంది. సరిగా వినబడకపోయినా కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటారు. LAKSHMMY లక్ష్మి అని చెప్పేసి 23 times రాండి, 23 days రాండి. మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి లక్కీ నెంబర్ వచ్చేసి 1, 5. లక్కీ డేస్ వచ్చేసి ట్యూస్డే, సండే, మండే, థర్స్డే. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 5, 14, 23గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి ఎల్లో కలర్, వైలెట్ కలర్గా చెప్పుకోవచ్చు. స్టోన్ వచ్చేసి ఎల్లో సఫైర్, కనకపుష్యరాగం. మోర్ దెన్ 2 carats ఉండాలమ్మా. ఇండెక్స్ ఫింగర్కు చూపుడు వేలుకు ధరించండి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ దిక్కు అనేది. తర్వాత ఈశాన్యం దిక్కు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది. ఈస్ట్ కానీ ఈశాన్యం కూడా మీరు ఆ ద్వారం నుండి బయటికి వెళ్ళిన లోపలికి వచ్చినా కూడా రిజల్ట్స్ అనేది బ్రహ్మాండంగా ఉంటాయని కూడా చెప్తున్నాండి. ఓకే, ఆల్ ద బెస్ట్ లక్ష్మి గారు. ఓకే అండి. మీరు ఎప్పుడు ఎవరే సమస్య చెప్పినా సరే మూలాల నుండి సమస్యకి పరిష్కార మార్గం వెతుకుతూ చెప్తూ వస్తుంటారు కదా, అలాగే సమస్యల విశ్లేషణ కూడా చేస్తుంటారు. మరి ఎంతో కొంత సమస్యలకు పరిష్కార మార్గం చెప్పారు కనుక ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి. తప్పకుండా అమ్మా. సక్సెస్ స్టోరీ వచ్చేసి నేను చెప్పేటి 100% అండి. మీరు ఎందుకంటే లేడీస్ అంటే దాదాపుగా నేను ఇదివరకు మొబైల్ నెంబర్స్ ఇచ్చేవాడిని. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పారు. కాకపోతే కొంచెం హెవీ బిజీగా ఉంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక 2-3కి చెప్తే సరిపోతుంది అని ఒక ఫీలింగ్లో. కానీ నేను కరెక్షన్ ఇచ్చినాక మొబైల్ నెంబర్ కనుక వాళ్ళకి ఇస్తే మినిమం 150-200 అసలు వాళ్ళకు నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మీరు రామకృష్ణ గారి దగ్గర కరెక్షన్ చేయించుకున్నారు కదా, ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ పని మీద ఉండని ఫోన్ చేసి అంటున్నారని చాలామంది క్లయింట్స్ నాతో చెప్పడం ద్వారా ఈ యొక్క మొబైల్ కూడా ఇవ్వలేము లేదమ్మా. కాబట్టి మీరు ఈ శాస్త్రం మీద సబ్జెక్టు మీద అవగాహన ఇంట్రెస్ట్ కనుక ఉండేది ఉంటే నేను ఇచ్చిన నంబర్కి డోర్ నెంబర్కి మీరు వెళ్ళండి, అక్కడ కనుక్కోండి. ఒకవేళ అక్కడ లేకపోతే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే డమ్మీగా ఇవ్వడానికి అసలు దీనిలో ఎటువంటి ఛాన్స్ లేదమ్మా. రియల్ స్టోరీస్ మాత్రమే నేను చెప్తున్నాను. బ్రహ్మాండమైన రియల్ స్టోరీ అమ్మా. తర్వాత లోకేశ్వరి అనే మేడము ఒకసారి నేను ఏం చేశానంటే దీంట్లో మన లైన్లో కలిసి తనకు కరెక్షన్ ఇవ్వడం వల్ల బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసింది. ఆమెకు అన్ని కూడా పనులన్నీ సజావుగా జరుగుతున్నాయి. కొంచెం మానసికంగా నేను లక్షలు ఖర్చు పెట్టినా కూడా మానసికంగా నాకు మెంటల్ టెన్షన్స్ అనేది బాగుండేనండి. మాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది. అసలు మీరు డబ్బులు ఖర్చు చేసినా కూడా ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా అసలు డబ్బులు అంటే కంపల్సరీ ఎప్పుడైనా సంపాదించుకోవాలి. మనశ్శాంతి అనేది మనం కొనుక్కుంటూ వచ్చేది కదమ్మా అది. కాబట్టి ఆమెకి మనశ్శాంతి బాగుంది. నేను ఒక 10 మందికి చెప్తాను, నా పేరు మీరు లైవ్లో చెప్పండి అని చెప్పేస్తే నేను ఆ లోకేశ్వరి గారి పేరు నేను చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా నంబర్ కూడా ఇచ్చారండి. ఆ నంబర్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే లేడీస్కి మళ్ళీ ఫోన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎందుకంటే హౌస్ నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి. 26/17 గుంటూరు డిస్టిక్ అమ్మా. గుంటూరు కృష్ణా డిస్టిక్ అండి. ఆమెకి సమస్యలు అనేది సజావుగా జరిగింది. చాలా బాగుంది. నేను ఒక 10 మందిని పంపిస్తాను మీ దగ్గరికి అంటే వాస్తవానికి నేను తనకు కలిపింది ఒకటే సిరీస్లోనమ్మా. ఒకటే సిరీస్లో కలిపినా కాబట్టి ఆమెకు రిజల్ట్స్ వచ్చేదంటే పూర్తిగా అన్ని ఇప్పటి నుండి పూర్తిగా సిరీస్లో మొత్తం కల్పిస్తుంటే ఆమెకు లైఫ్ అనేది బాగుంటుంది. చాలామంది నాకు కాలర్స్ వచ్చి చెప్తున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే మీకు కరెక్షన్ ఇచ్చిన ఏ ఒక్క ఇన్సిడెంట్స్ జరిగినా కూడా నాకు చెప్పండి, బ్రహ్మాండంగా నీకు చెప్తాను. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మనం టపాకాయలు కాలుస్తున్నాం, ఒక్కదాన్ని జస్ట్ అంటిపెట్టేది ఉంటే ఇంకా అవి పేలుకుంటూ వెళ్తూనే ఉంటాయి. టపా అని పేలుకుంటూ. అంటే మీకు విజయాలు కూడా అదే విధంగా వస్తాయి. జస్ట్ అది అంటుకునే వరకే మీకు ఆ యొక్క టైం పడుతుంది. అది అనుకున్నదంటే ఇంకా మీ లైఫ్ని ఒక లక్ష్మీదేవిని స్వాగతించినట్టే అని కూడా నేను చెప్తున్నాను. అంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా ఉంటాయని కూడా నేను చెప్తున్నాను. ఓకే అండి. మరి అలాగే ఎవరి పేరు పరిశీలించినా సరే మరి 3 రకాల సిస్టమ్స్ ద్వారా పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చెప్తుంటారు. అంతటితో ఆగిపో
మర్చిపోకుండా న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్తో పాటు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు ఇలా చెప్తూ ఉంటారు కదా. కేవలం న్యూమరాలజీ ప్రకారం ఏదో ఒక సిస్టమ్ ద్వారా చూసి చెప్తే సరిపోతుంది కదా, మీరు ఎందుకు ఇన్ని శాస్త్రాల ద్వారా ఇన్ని రకాల సిస్టమ్స్ ద్వారా చెప్తూ ఉంటారు? ఓకేనమ్మా, చక్కటి ప్రశ్న. నేను మొదటి నుండి చెప్తున్నాను, ఇదే విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి 6 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు 100కు 100 మార్కు, స్కూల్ ఫస్ట్ అంటే క్లెవర్ ఫస్ట్ నెంబర్ 1 అయినా కూడా అతను ఒక సబ్జెక్టు అనివార్య కారణాల వల్ల ఆఫ్ చేస్తే అన్ని రిజల్ట్స్ అంతా అంటే మామూలుగా 3rd క్లాస్ చదివి అంటే అసలు ఏం చదివిన వాళ్ళు కూడా మామూలుగా మార్కులు పాస్ అవ్వడం కూడా వాళ్ళతో కూడా సమానం కాలేడు. ఎందుకంటే అన్ని సిస్టంలో చూడాలండి. మనం ఇండియా చూడాలి, తర్వాత సౌత్ ఆఫ్రికా, మామూలుగా యుఎస్ కంట్రీ, ఇవన్నీ అన్ని పద్ధతులలో చూడాలి. అప్పుడే మనకు రిజల్ట్స్ అనేది వస్తాయి. కాబట్టి ఒక సిరీస్లో ఒక చాల్దియన్ పద్ధతిలో చూస్తే రిజల్ట్స్ రావండి. దీంట్లో నేను అడ్వాన్స్గా తీసుకున్న కోర్స్ ఏంటంటే ఆస్ట్రాలజీని తక్కువ అంచనా ఇస్తున్నారు. అసలు మన పూర్వీకులు చాలా మేధస్సు గల వాళ్ళండి. ఎందుకంటే అప్పుడు ఆ కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల క్రితమే ఈ ఆకాశంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. యాక్చువల్గా అప్పుడు ఏరోప్లేన్స్ ఏం లేవండి. యాక్చువల్గా పైకి వెళ్ళి రాకెట్లు అప్పుడు అసలు మానవుడే చాలా గొప్పవాడండి. మానవుడు అంటే మనల్ని తయారు చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. అసలు బ్రహ్మాండంగా అసలు ఒక బ్రహ్మ ఒకసారి కళ్ళు మూచి తెరిస్తే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు క్లియర్ అయిపోతుంటాయి. అంటే అంత శక్తి మనకు భగవంతులకు ఉంటుంది. భగవంతుడు కంపల్సరీ మన జీవితాన్ని మంచి లైఫ్కి ఉన్నత స్థాయికి తీసుకొస్తాడని కూడా నేను చెప్తున్నాను. ఒకటి స్వార్థంగా ఎప్పుడు ఉండద్దండి. నిస్వార్థంగా ఉండండి. మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఒక 10 మందికి సహాయం చేయండి. ఆ యొక్క గుణం ఉంటే మీకు రిజల్ట్స్ ఉంటాయి. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని వెంకటేశ్వర స్వామి సూక్తి మాత్రం మీరు చూడండి. ఎందుకంటే దీంట్లో న్యూమరాలజీలో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా ఉంటాయని కూడా నేను చెప్తున్నాను. అయితే దీంట్లో ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి గ్రహాలకు. ఈ 3 రకాల పద్ధతుల్లో చూసినప్పటికీ గ్రహాల ఉచ్చ నీచ స్థితులు 100% లైఫ్ దోహదం, మంచి కార్యాచరణ పరుణాలలో ఇవి సపోర్టింగ్గా ఉంటాయి. ఓన్లీ ఒక అక్షరాల మార్పు ద్వారానే న్యూమరాలజీలో కరెక్షన్ అయిపోయినట్టు కాదమ్మా. గ్రహ పరిస్థితులు కూడా చూడాలి. దానిలో ఏ సమస్య ఉన్నా కూడా దానికి కరెక్ట్గా మూలానికి మనం కరెక్షన్ ఇచ్చేది అంటే బ్రహ్మాండం. ఉదాహరణకి పూర్వీకులలో మనకు రామాయణ మహాభారతంలో చూస్తాము. దానిలో నలభీమ పాకం గురించి మీకు ఐడియా ఉంటుంది. అతను ఆ పాకంలో దాదాపుగా అతనికి ఒక పేరు, అన్ని పాకాలు చేసినప్పుడు కూడా దానిలో ఉప్పు కానీ కారం కానీ ఏదో ఒకటి లోపించినా కూడా ఆ వంట రుచించదు. కాబట్టి ఈ న్యూమరాలజీలో అన్ని రకాల పద్ధతుల్లో చూడడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. నా దగ్గర చాలామంది న్యూమరాలజిస్టుల దగ్గర చూసుకొని నా దగ్గరకు వస్తున్నారమ్మా. యాక్చువల్గా దీంట్లో చూస్తుంటే ఒక సిరీస్లో చూస్తున్నారు, ఒక సిరీస్లో రాదండి. నేను చెప్తున్నా 100% ఒక సిరీస్లో మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సే ఉండదు. అన్ని సిరీస్లలో చూస్తేనే మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. దాంట్లో ఒకటమ్మా, దీంట్లో చెప్పేది ఏంటంటే కాన్సనెంట్స్, ఓవెల్స్ అనేది పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే పేరులో న్యూమరికల్ నెంబర్ ఒకటి, తర్వాత బర్త్ నెంబర్ ఒకటి, డెస్టినీ నెంబర్ ఒకటి, కాన్సనెంట్స్, ఓవెల్స్, ఇవన్నీ ఒక్కొక్క ఇయర్ను బట్టి ఆధారంగా చేస్తాయి. ఇది బ్రహ్మాండమైన సబ్జెక్ట్ అమ్మా. ఎందుకంటే దీనిలో నేను చాలా రీసెర్చ్ చేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం 5 డిస్టెన్స్లో వస్తుంది. ఓవెల్స్ కొన్ని సంవత్సరాలు, కాన్సనెంట్స్ కొన్ని సంవత్సరాలు, వాటి ప్రభావం, తర్వాత డెస్టినీ నెంబర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఈ రోజు మొత్తం సరిపోదమ్మా. అంత బ్రహ్మాండంగా ఉంటుంది సబ్జెక్టు. అది మీరు మా దగ్గరకు వచ్చినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కరెక్షన్ చేస్తాను. ఓకేనండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్న వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందిస్తున్నారు. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లను చూడవచ్చు. నేరుగా ఒక్కసారి కలవడం ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం చెప్తానంటున్నారు రామకృష్ణ నిహాన్ గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు మీ పర్యటనల గురించి, ఒక సక్సెస్ స్టోరీ గురించి తెలియజేస్తూనే నిరాశ, నిస్పృహ లేకుండా మనిషి జీవితంలో మంచిగా ముందుకు సాగాలంటే ఏం చేయాలి చాలా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహాన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27 రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 88520001.